వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 259వ భాగం 4/8/20 ఉత్తరకాండలో 27వ సర్గ 27వ సర్గ. కైలాసం లంఘయిత్వా తు ససైన్య బలవాహనః ఆససాద మహాతేజ ఇంద్రలోకం దశాననః. గొప్ప తేజస్సు గల రావణాసురుడు సైన్య వాహనాదులతో కైలాసాన్ని దాటి ఇంద్రలోకం చేరు. తస్య రాక్షస సైన్యస్య సమంతాదుపయాన్యత దేవలోకే బభౌ శబ్దౌ భిద్యమానార్ణవూపమ. రాక్షస సైన్యం 4 వైపుల నుండి దేవలోకంలో ప్రవేశిస్తుండగా సముద్రం బద్దలు కొట్టబడినట్లు కలిగిన శబ్దం ఏర్పడింది. అంటే గొప్ప శబ్దం ఏర్పడింది. శుద్ధ్వాతు రావణం ప్రాప్తం ఇంద్రశ్చరిత ఆసనాత్ దేవ నబ్రవీత్ తత్ర సర్వాణీవ సమాగతాన్ ఆదిత్యాం చ వసూన్ రుద్ధాన్ సాధ్యాం చ సమరుద్గణాన్ సజ్జా భవత యద్ధార్థం రావణస్య దురాత్మనః. రావణుడు వచ్చినట్టు విని ఇంద్రుడు ఆసనం నుండి చలించి అక్కడికి వచ్చి ఉన్నటువంటి దేవతలందరూ ఆదిత్యులను, వసువులను, రుద్రులను, సాధ్యులను, మరుత్తులను దుర్మార్గుడైన రావణుడితో యుద్ధానికి సిద్ధం అవ్వండి అని ఆజ్ఞాపించి ఏవ ముక్తాస్తు సక్రేణా దేవా శక్ర సమాయుధి సందహ్య సుమహాసత్వ యుద్ధ శ్రద్ధా సమన్విత. యుద్ధంలో ఇంద్రుడితో సమానులు మహాబలవంతులు అయిన దేవతలు ఇంద్రుడి మాటలు విని యుద్ధంలో శ్రద్ధ గలవాడై సిద్ధమయ్యా. సదు దీనః పరిత్రస్తో మహేంద్రో రావణం ప్రతి విష్ణోః సమీపమాగత్య వాక్యమేతదు. దువాచవా. రావణుడికి భయపడిన మహేంద్రుడు దీనంగా విష్ణువు దగ్గరకు వెళ్ళి ముత్తుకున్నాడు. విష్ణో కథం కరిష్యామి రావణం రాక్షసం గది అహో అతి బలవద్రక్షో యుద్ధార్థమభివర్త. విష్ణు రాక్షసుడైన రావణుడి విషయంలో నేనేం చెయ్యా? బలవంతుడైన వాడు యుద్ధం కోసం వచ్చా. వరప్రదానాత్ బలవాన్ నఖల్వత్యేవ నయతున తత్తు సత్యం వచః కార్యం యదుక్తం పద్మయోనినా. అతడు వరాలు పొంది ఉండటం చేత బలవంతుడు కానీ మరొక కారణం కాదు కనుక బ్రహ్మదేవుడు చెప్పిన వచనం సత్యం అయ్యేట్టుగా చెయ్యాలిగా. తద్యథా సముచిత్రో బలిర్నశ కశంబతౌ తద్బలం సమవస్తభ్య మయా దగ్ధాస్తథా కురు. అందువల్ల నీ బలానికి ఊతగా తీసుకొని నేను ఏ విధంగా నముచి వృత్ర బలి నరక శంబరులను నశింపచేశాను అతర విషయాల్లో కూడా అలాగే చెయ్యము. నహ్యన్యో దేవదేవేశ త్వద్ధృతే మధుసూదన గతి పరాయణంచ భీతైలోక్యే సచరాచరే. దేవాదేవాదీశ మధుసూదన జంగమ స్థావరాత్మకమైన 3 లోకాలలో నువ్వు తప్ప మరొక ఉత్తమ స్థానందా లేదు. త్వం హి నారాయణ శ్రీమాన్ పద్మనాభ సనాతన త్వయే మే స్థాపితా లోక శక్రశ్చాహం సురేశ్వర. నువ్వు నారాయణుడి, లక్ష్మీపతి, పద్మనాభుడి, సనాతనుడు. నీవే ఈ లోకాలను నిలబెట్టావు. నన్ను దేవేంద్రుడిని కూడా చేసింది నువ్వే.
त्वया सृष्टमिदं सर्वं त्रैलोक्यं सचराचरं त्वामेव भगवन् सर्वे प्रविशन्ति युगक्षये స్థావరజంగమాత్మకమైన ఈ ప్రపంచ నువ్వే సృష్టించావు. ప్రళయకాలంలో అందరూ నీలోనే లయం పొందుతారు. తథా చక్ష్వ యథా తత్వం దేవదేవమయ మమ స్వయం అభిచక్ర సహాయత్వం యోచ్యసే రావణం ప్రతి. కనుక చక్రం ధరించి నువ్వు రావణాసురుడితో యుద్ధం చేస్తావా లేదు? త్వరగా చెప్పి. ఏవ ముక్త స చక్రేణ దేవో నారాయణ ప్రభు అబ్రవీన్న పరిత్రాస కర్తవ్యగా శ్రూయతాం చ మే. ప్రభువైన నారాయణ ఇంద్రుడి మాటలు విని భయపడాల్సిన పని లేదు, నేను చెప్పేది ముందు వినండి అన్న. నా తావదేశ దుష్టాత్మా శక్త్యో జేతుం సురాసురైః హంతుం చాతి సమాసాజ్య వరదానేన దుర్జయ. వరదానం చేత జయింపశక్యం కాని దుష్టుడైన ఇతడు సురాసురుడు కూడా ఎదిరించి ఓడింపలేరు, సంపదే. సర్వధాసు మహత్కర్మ కరిష్యతి బలోత్కట రాక్షసః పుత్రసహితో దస్తుమేతన్నిసర్గత. బలం చేత దృప్తుడైన పుత్రసహితుడైన ఈ రాక్షసుడు అన్ని విధాలా గొప్ప పని చేస్తున్నాడు. ప్రస్తుత స్థితిని బట్టి ఇలా కనబడు. ఎత్తు మాం త్వమ భాషిస్తా యుధ్యచేస్పతి భాషిస్తా యుధ్యస్వేతి సురేశ్వర. నాహం తం ప్రతియోచ్నామి రావణం రాక్షసం యుధి. దేవేంద్ర, యుద్ధం చెయ్యి అని నువ్వు నన్ను కోరా, కానీ నేను యుద్ధ రంగంలో ఈ రావణుని ఎదిరించి యుద్ధం చెయ్యను. అగత్వా సమరే శత్రు విష్ణు ప్రతినివర్తతే దుర్లభశ్చైవ కామోద్య వరగుప్తాభిరావణ. యుద్ధంలో శత్రువులను చంపకుండా విష్ణువు వెనకకు మరలు రావణుణ్ణి వరం రక్షిస్తోంది. అంచేత ఇప్పుడు నీ కోరిక జరగదు. ప్రతిజానే చ దేవేంద్ర తత్సమీపే శతక్రదు భవితాస్మి యుధాస్యాహం రక్షసో మృత్యు కారణం. 100 మంది శత్రువులు ఆచరించిన దేవేంద్ర అణచిన నర్థం. ఈ రాక్షసుడిని చంపుతా అని మునిందు నీ ముందు ప్రతిజ్ఞ చేస్తూ అహమేవ నిఘంతాస్మి రావణం స పురహాసరం దేవతానందయిష్యామి జ్ఞాత్వా కాలం ఉపాగతం. తగిన సమయంలో నేనే పరివార సహితుడని రావణాసుర సంహారం చేసి దేవతలకందరికీ ఆనందం కలిగి. ఏతత్తే కథితం తత్వం దేవరాజశచీపతి యుధ్యస్వ విగతత్రాసః సురైః సార్ధం మహాబలః. శచీపతివైన దేవేంద్ర, నీకు ఈ యుద్ధ యథార్థ విషయం చెబుతున్నా. మహాబలశాలి, భయపడ. దేవతలతో కలిసి రావణుడితో యుద్ధం చేయి, జయము వీర స్వర్గము నెచ్చు. తతో రుద్రా సహారిత్యావసవో మరుతోస్మిను సందగ్ధ నిర్యయుస్తోర్ణం రాక్షసానభితః పురా. తర్వాత రుద్ర, ఆదిత్య, వసువు, మరుత్తులు, అశ్విని దేవత యుద్ధ సన్నద్ధులై వెంటనే నగరం నుండి రాక్షసులను ముట్టడికి బయలుదేరారు. ఏతస్మిన్నంతరే నాథః శుశ్రువే రజనీక్షయే తస్య రావణసైన్యస్య ప్రయుద్ధస్య సమంతద. ఇంతలో రాత్రి గడచింది. యుద్ధం చేస్తున్న రావణ సైన్యం పనిమూలం నుండి వినబడి ఏ ప్రయుద్ధ మహావీర్య అన్యోన్యవీక్ష వై సంగ్రామమేవాభిముఖ అభ్యవర్తంత హృష్టావిత్వత్. మహాపరాక్రమవంతులైన వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసి
యుద్ధ సన్నద్ధులై సంతోషిస్తూ ఎదురెదుగా యుద్ధరంగానికి వెళ్ళి తతో దైవత సైన్యానం సంక్షోభ సమజాయత తదక్షయం మహాసైన్యం దృష్ట్వా సమరమూర్ధని. అప్పుడు యుద్ధరంగంలో అనంతమైన రాక్షస సైన్యాన్ని చూడగా దేవత సైన్యం సంక్షోభం ఏర్పడి తతో యుద్ధం సమభవద్దేవదానవరక్షస ఘోరం తుముల నిర్ద్రాదం నానా ప్రకరణతోద్యమం. తర్వాత దేవదానవ రాక్షసుల మధ్య అనేక విధాలైన ఆయుధ ప్రయోగాలు చేత వ్యాకులమైన ధ్వనిగల ఘోర యుద్ధమే జరిగి ఏతస్మిన్నంతరే శూరా రాక్షసా ఘోరదర్శనాః యుద్ధార్థం సమవర్తంత సచివ రావణస్య తే. మారీచశ్చ ప్రహస్తశ్చ మహాపార్శ్వమహోదరో అకంపనో నికుంభశ్చ సుఖః సారణయేవ చ సంభ్రాతో ధూమకేతశ్చ కేతుశ్చ మహాదంష్టో ఘటోద్గజః. జంబుమాలే మహాకరదో విరూపాక్షశ్చ రాక్షసః సుప్తఘ్నో యజ్ఞకోపశ్చ దుర్ముఖో దూషణః కల గిరిశరాः కరవీరాక్షः సూర్యశత్రుశ్చ రాక్షసः మహాకాయో అతికాయశ్చ దేవాంతక నరాంతకో. ఇంతలో సూర్యుడు చూడటానికి భయంకరుడు అయి రావణుడి సచివులై మారీచ ప్రహస్త మహాపార్శ్వ మహోదర్ అకంపన నికుంభ సుఖ సారు సంభ్రాత ధూమకేతు మహాదంష్ట ఘటోచర జంబుమాలి మహాహ్లాద విరూపాక్ష సుప్తఘ్న యజ్ఞ కోప దుర్ముఖ దూషణ ఖర త్రిశిరస్ కరవీరాక్ష సూర్యశత్రు మహాకాయ అతికాయ దేవాంతక నరాంతక అనే రాక్షసులు యుద్ధంలో పాల్గొను. ఏతై సర్వై పరిహృతో మహావీరైర్మహాబలః రావణస్యార్యకః సైన్యం సుమారీ ప్రవివేశః. రావణుడి మాతామహుడి సోదరుడై గొప్ప బలంగ సుమారి మహాపరాక్రమవంతులైన రాక్షసులందరితో కలిసి సైన్యంలో ప్రవేశించి సదైవ గణాన్ సర్వాన్ నానా ప్రకరణైశ్రితై వ్యధ్వంసయత్సమరం వృద్ధౌ ఆయుధ్యలచరాని. కోపించి దేవతా సముదాయాలన్నింటినీ వాడి అయిన అనేక విధాలైన ఆయుధాలను వాయువు మేఘంలాగా ఒక్క మారుగా ఎగరగు. తద్దైవత బలం రామాహన్యమానం నిశాచరి ప్రణున్నం సర్వతో దిగ్భ్యః సింహనున్మాగ్మృగా ఇవ. ఏతస్మిన్ అంతరే శూరో వసూనామస్తమో వసు సావిత్రా ఇది విఖ్యాతః ప్రవివేశ రణాజిరం. ఇంతలో సావిత్రుడనే పేరు గల సూర్యుడై వసువులలో 8వ వాడైన వసువు యుద్ధానికి వచ్చి సైన్యై పరివృతో హృష్టైర్నానా ప్రకరణోద్యతై దాసయన్ శత్రుసైన్యాని ప్రవివేశ రణాజిరం. ఉత్సాహంతో అనేక విధాలైన ఆయుధాల ఎత్తిన సైన్యంతో కూడిన వాడి సావిత్రుడు యుద్ధరంగంలోకి వచ్చారు. తదాదిత్యౌ మహావీర్యౌ వస్తాపూషా చతౌ సమం నిర్భయౌ సహ సైన్యేన తదా ప్రావిశతాం రణే. గొప్ప పరాక్రమం గల త్వస్తాపూష అని ఆదిత్యుడు కూడా భయం లేని వాళ్ళ సైన్యంతో ఒక్కసారిగా రణరంగ ప్రవేశం చేశారు. తతో యుద్ధం సమభవత్ సురాణం సహ రాక్షసై
క్రుద్ధానాం రక్షసాం కీర్తిం సమరేష్వని వర్తితావర్తినాం. అప్పుడు రాక్షసుల కన్న కీర్తి గురించి కోపించిన యుద్ధంలో వెనకకు తిరగని దేవత రాక్షసులతో యుద్ధం జరిగి తతస్థే రాక్షసాన్ సర్వే విబుధాన్ సమరే స్థితాన్ నానా ప్రహరణైర్ఘోరైర్జగ్నుః శతసహస్రశః. అప్పుడు రాక్షసులంతా వందలు వేల కొలది భయంకరాలై ఆయుధాల యుద్ధ రంగంలో ఉన్న దేవతల మీద ప్రయోగం చేశారు. దేవాశ్చ రాక్షసాన్ ఘోరాన్ మహాబలబలాక్రమాన్ సమరే విమలయ్య స్త్రీ యమక్షయం. దేవతలు కూడా గొప్ప బలపరాక్రమాలు గల భయంకరులైన రాక్షసులను యుద్ధరంగంలో స్వచ్ఛాలైన ఆయుధాలచే యమలోకానికి పంపేశారు. ఏతస్మిన్నంతరే రామः సుమాలీ నామ రాక్షసः నానా ప్రహరణై క్రుద్ధస్తచ్చైన్యం సోభ్యవర్తత. ఇంతలో సుమాలి అనే రాక్షసుడు కోపంతో అనేక విధాల ఆయుధాలతో దేవతా సైన్యం మీదకి దాడి చేసి నైవత బలం సర్వం నానా ప్రహరణై స్థితై వ్యధ్వంసయర యత సంక్రుద్ధో వాయుర్జలధరం యథా. కోపించిన వాయు మేఘంలాగా దేవతా సైన్యనంతా వాడిగా ఉన్న అనేక విధాల ఆయుధాలతో నశింపచేసి ఏ మహాబాణవర్షైశ్చ శూలప్రాసై సుదారుణై హన్యమానాసురా సర్వే న వ్యతిష్టంత సంహతాః. బాణవర్షాలతో చాలా భయంకరాలైన శూలాలతో ప్రాసాలతో కొడుతుండ దేవతలంతా ఒక చోట కలిసి నిలవలేకపోయారు. తతో విద్రాప్యమానేన దైవతేషు సుమాలిన వసూనామస్తమక్రుద్ధ సావిత్రో వై వ్యవస్థితః. దేవతలు ఆ విధంగా సుమాలిచే పారద్రోలబడుతుంటే వసువులలో ఎనిమిదవ వాడే సావిత్రుడు కోపంతో ఇలా నిలబడి సంవృతః స్వైరధానీకై ప్రహరంతం దిశాచరం విక్రమేణ మహాతేజ వారయామాస సంయుగే. తేజస్సు గల ఆ సావిత్రుడు తన సైన్యంతో యుద్ధంలో కొడుతున్న సుమారుని పరాక్రమం చేత అడ్డగించారు. తతస్థయోర్మహద్యుద్ధం అభవద్రో మహర్షణం సుమారినో వసోశ్చైవ సమరేశ్వరి వర్తిను. తర్వాత యుద్ధంలో వెనకకు మరలని వసు సుమారుల మధ్య రోమాంచకమైన యుద్ధం జరిగింది. తతస్తస్య మహాబాణై వసునాదు మహాత్మన వేగతః పందగదరథః క్షణేన వినిపాతిత. అప్పుడు మహాత్ముడైన వసు గొప్ప బాణ ప్రయోగం చేత సుమారి వాహనమైన సర్ప క్షణకాలలో కింద పడి హత్వాతు సంయుగే తస్యారథం బాణశతైచితం గదాం తస్య రథార్థాయ వసుర్జగ్రాహపాన్. వసువు వందల కొలది బాణాలు ప్రయోగించి సుమారి రథాన్ని అతన్ని చంపడానికి గద చేత్తో తత ప్రగృహ్య దీప్తాగ్రం కాలదండోపమాం గదం ఆ మూర్ధని పాతయామాస. సావిత్రో వై సుమారు. సావిత్రుడు మండుతున్న అగ్రభాగం గల యమదండంతో సమానమైన ఆ గదను సుమారి శిరస్సు మీద వేశాడు. సా తస్యోపరి చోరుకాభ వదంతి విబభౌ గద ఇంద్ర ప్రయుక్త గజ్జంతి ఇరావివ శతకరదా. సుమారి మీద పడుతున్న కొరివి వంటి ఆ గద
ఇంద్రుడు ప్రయోగించగా గర్జిస్తూ పర్వతం మీద పడుతున్న పిడుగులా వాడు ప్రకాశించారు. తస్య నైవాస్తి న శిరో న మాంసం దదృశే తదా జగయా భస్మతాం నీత నితం నితం నిహతస్య రణాజిరే. యుద్ధరంగంలో యథాఘాతం చేత భస్మమైపోవటంచే సుమారి ఎముకలుగా తలక మాంసం కూడా తం దృష్ట్వా నిగతం సంఖ్యే రాక్షసాస్తే సమస్తతః వ్యద్రవన్ సహితా సర్వే రోషమాణః పరస్పరం విద్రావ్యమాణా వసూనా రాక్షసా నావతస్థిరే. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే సప్తవింశः సర్గः. యుద్ధంలో సుమారి మరణించడం చూసి రాక్షసులంతా అతని ఒకళ్ళనొకళ్ళను పిలుచుకుంటూ 4 వైపులా పారిపోయారు. పసుపు తరిమేస్తుండగా రాక్షసులు నిలబడలేకపోయి. ఇది 27వ సర్గ. అష్టావింశ సర్గ 28. మేఘనాథ జయంతులు యుద్ధం చెయ్యడం. పులోముడు జయంతుని మరొక చోటికి తీసుకుపోవడం. ఇంద్రుడు యుద్ధరంగంలో ప్రవేశించడం. రుద్రుడు మరుతులు రాక్షస సైన్యాన్ని సంహరించడం. ఇంద్ర రావణ యుద్ధం ఇక్కడ చెప్తారు. సుమాలినం హతం దృష్ట్వా వసూనా భస్మసాత్కృతం స్వసైన్యం విద్రుతం చాపి లక్షయిత్వార్జితం స్వరై తపకాస బలవాన్ శుద్ధౌ రావణస్య సుతస్తదా నివర్చ్య రాక్షసాన్ సర్వాన్ మేఘనాదో వ్యవస్థితః. అప్పుడు రావణుడి కుమారుడు బలవంతుడు అయిన మేఘనాథుడు వసువు చేత సుమారి భస్మం చెయ్యబడి చంపబడినట్లుగా దేవతల చేత పీడింపబడిన తన సైన్యం పారిపోతున్నట్టు చూసి కోపంతో రాక్షసులందరినీ వెనక్కి మరచి స్థిరంగా నిలబడ్డా. నా నదేనాగ్ని వందేనా కామగేన మహారథ అభిదుద్రావసేనాంతాం వనాన్యగ్ని రివజ్వలన్. అతడు అగ్ని వంటి వర్షం గల ఇష్ట ప్రకారం నడిపే రథానికి మండుతున్న అగ్ని వనాల వైపు శీఘ్రంగా వెళ్ళినట్టు దేవతా సైన్యం వీటికి వెంటనే వెళ్ళారు. తతః ప్రవిశతస్తస్య వివిధాయుధారిణః విదుద్రుబుద్ధిశః సర్వా దర్శనాదేవ దేవతాః. అప్పుడు అనేక విధాలైన ఆయుధాలు ధరి ప్రవేశిస్తున్న అతన్ని తోడగా దేవతలంతా పారిపోయారు. న బభూవ తదా కశ్చిద్యుచ్చోరస్య సమ్ముఖే సర్వానావిధ్య విత్రస్తాం తత శక్రో బ్రవీత్సురాన్. అప్పుడు యుద్ధం చెయ్యటానికి వచ్చిన మేఘనాథుడి ఎదుట ఎవడూ లేకపోయా. అప్పుడు దేవేంద్రుడు దేవతలనందరి మాటలతో కొద్ది కాలం ఇలా చెప్పారు. నేతవ్యం నగంతవ్యం నివర్తధ్వం రణేసురాః ఏష గచ్చతి పుత్రో మే యుద్ధార్థం అపరాజ. దేవతలారా భయపడకండి, పారిపోకండి, యుద్ధరంగానికి తిరిగిరండి. ఇదిగో పరాజయం పొందని నా కుమారుడు యుద్ధానికి వస్తున్నాడు. తతః శక్రసుతో దేవో జయంత ఇది విస్తృతః రథేనాద్భుతకల్పేన
సంగ్రామేశో అభ్యవర్తత. అప్పుడు దేవేంద్రుడి కుమారుడు జయంతుడు ఆశ్చర్యకరమైన రథమెక్కి యుద్ధానికి వచ్చాడు. తతస్థే క్రీడా సర్వే పరిపూర్య శచీసుతం రావణస్య సుతం యుద్ధే సమాసాజ్య ప్రజగ్నిరే. దేవతలంతా జయంతుడి చుట్టూ యుద్ధరంగానికి వెళ్ళి రావణుడి కుమారుడైన మేఘనాథునిపై ఆయుధాలు ప్రయోగించి తేషాం యుద్ధం సమభవత్ సదృశం దేవరక్షసాం మహేంద్రస్య చ పుత్రస్య రాక్షసేంద్ర సుతస్య చ. దేవరాక్షసుల జయంత మేఘనాథుల మధ్య జరిగిన యుద్ధం బాగా ఘోరం. తదో మాతరి పుత్రస్య గోముఖస్య సన రావణి సారథే పాతయామాస శరాన్ కనకభూషణాన్. అప్పుడు మేఘనాథుడు జయంతుని సారథిగా ఉన్న మాతరి పుత్రుడై గోముఖుడిపై బంగారం చేత అలంకరింపబడిన బాణాలు కొట్టి శచీసుతశ్చాపి తథో జయంతశ్చ సారథిం తం చాపి రావణీకృద్ధగా సమంతాత్పర్శవిచ్యతే. శచీపుత్రుడైన జయంతుడు మేఘనాథుడి సారథిని కొట్టగా మేఘనాథుడు కోపంతో జయంతుణ్ణి బాణాలతో పీకారు. నహి క్రోధ సమావిష్టో బలీ విస్ఫారితే క్షణ రావణే శక్రతనయం శరవర్షైరవాకిరత్తు. బలశాలి అయిన ఇంద్రజిత్ కోపావేశంతో కళ్ళు పెద్దవి చేసి జయంతుడి మీద శరవర్షం కుడివి. తతో నానా ప్రకరణాన్ శతధారాన్ సహస్రధ పాతయామాస సంక్రుద్ధః సురసైన్యేషు రావణి. అప్పుడు మేఘనాథుడు కోపంతో వాడి అయిన అంచులు గల వేల కొలది ఆయుధాలు దేవతల సైన్యం మీద ప్రయోగం. శతగ్ని ముసల ప్రాసగదా ఖడ్గ పరస్పదాన్ మహాంతిగిరి శృంగాని పాతయామాస రావణి. మేఘనాథుడు శతగ్ని ముసల ప్రాసగదా ఖడ్గ పరస్వ ఆయుధాలు పెద్ద పెద్ద పర్వత శిఖరాలు దేవతా సైన్యం మీద ప్రయోగించి తతః ప్రవ్యధితాలోక సంజజ్ఞే చ తమోమహం తస్య రావణపుత్రస్య శత్రుసైన్యాపి నిఘ్నతః. మేఘనాథుడు శత్రు సైన్యాన్ని సంహరిస్తున్నప్పుడు లోకాలన్నీ వ్యధ చెందాయి. దట్టమైన చీకటి అలమింది. తదస్తదైవతపదం సమంతాంతం సజీపతిం బహుప్రకారమన్బద్ధ అభవచ్చర పీడిత. జయంతుడి చుట్టూ ఉన్న దేవతా సైన్యం బాణాల చేత పీడింపబడింది. అనేక విధాలుగా దెబ్బతిని నాభ్యజానంత జాన్యోన్యం రక్షో వా దేవతాభవ. తత్ర తత్ర విపర్యంతం సమంతాత్ పర్యతావత. సైన్యంలోని వాడు ఎవరు రాక్షసులు ఎవరు దేవతలు గుర్తించలేకుండా పోయారంటే కలగాపులుగా ఆ సైన్యమంతా అటు ఇటు తారుమారవుతూ ఉంది. దేవాదేవాన్ని జఘ్నుస్తే రాక్షసాంస్తథా సమ్మూఢాస్తమసా త్వచ్చ సంఛన్న యద్ర వన్నవనగనపరే తథా. దీంతో చీకటి ఆవరించటం చేత ఎక్కడక ఏం జరుగుతుందో తెలియదు కనుక వాళ్ళనే కొట్టుకున్నారు. రాక్షసులు దేవతని మరికొంత దూరంగా పారిపోయారు. ఏ తస్మిన్ అంతరే వీరః పులోమా నామ వీర్యవాన్ దైత్యేంద్రస్తేన సంగృహ్య శచీపుత్రోపవాహితః. ఇంతలో పరాక్రమవంతుడు వీరుడు అయిన పులోమ అనే దైత్యరాజు వచ్చి
జయంతుడిని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళి సంగృహ్య తంతు దౌహిత్రం ప్రవిష్ట సాగరం తథా ఆర్యక సహితస్యాసి పులోమాయేన సాచి శచీదేవి తండ్రి అయి పులోముడు జయంతుడికి మాతామహు. అందుచేత అతడు జయంతుడిని తీసుకుపోయి సముద్రంలో చేరాడు. జ్ఞాత్వా ప్రణాశంక తదా జయంతస్యాధదేవత అప్రహృష్టస్తథసత్వా వ్యధితా సంప్రదుద్రువు. అప్పుడు జయంతుడు కనపడకపోవటంతో వ్యధ చెందిన దేవతలంతా సంతోషం పోక విలాపం మొదలుపెట్టి రావణిస్వధ సంక్రుద్ధో బలై పరివృతై అభ్యదావత దేవాంస్తాన్ ముమోచత మహాత్మనన్. అప్పుడు కోపించిన మేఘనాథు గొప్ప ధ్వని చేస్తూ తన సైన్యం దేవతల మీదికి పరిగెత్తి దృష్ట్వా ప్రణాశం పుత్రస్య దైవతేషు చ విద్రుతం మాతలిం చాకదేవేషు రథః సముపనీయతాం. పుత్రుడైన జయంతుడు కనపడకపోవటం చే దేవతలు పారిపోవటం చే దేవేంద్రుడు మాతలు నా రథం తీసురా అని ఆజ్ఞాపి నతు సతు దివ్యో మహాభీమ సజ్జయేవ మహారథ ఉపస్థితో మాతలినా వాక్యమానో మహాజవ. చాలా భయంకరమైన దివ్యమైన ఆ మహారథం సిద్ధంగానే మాతడి మహావేగంతో తోలుకొని రాగా అది వచ్చి అక్కడ నిలబడి తతో మేఘారథా తస్మిన్ హరిత్వంతో మహాబల అగ్గలతో వాయుచబల నేదు పరమనిస్వనా. అప్పుడు మెరుపులతో కూడిన గొప్ప బలంగా అధిక ధ్వనిగా గాలికి కదలుతున్న మేఘాలు ఆ రథానికి ముందు భాగం పనిచేశారు. నానా వాద్యాని వాద్యంత గంధర్వాశ్చ సమాహిత నృతూశ్చాప్సర అప్సరః సంఘాన్ నిర్యాతే త్రిదశేశ్వరీ. దేవేంద్రుడు బయలుదేరగానే గంధర్వుడు సావధాన చిత్తులై అనేక విధాలైన వాద్యాలు మ్రోగించారు. అప్సర స్త్రీలను నృత్యాలు చేశారు. రుద్రైర్వసుభిరాదిత్యై అస్పిఖ్యాం సమరుగణై వృతో నానా ప్రహరణై నిర్యయౌ త్రిదశాధిపః. దేవేంద్రుడు అనేక విధాలైనటువంటి ఆయుధాలు ధరించిన రుద్రులతో వసువులతో ఆదిత్యులతో అశ్విని దేవతల మరుద్గణాలతో కలిసి బయలుదేరొచ్చారు. నిర్గచ్చతస్తు వైకరశక్కరస్య పరుషః పవనో పవౌ భాస్కరో నిష్ప్రభశ్చైవ మహోల్కాశ్చ ప్రపేదిరే. దేవేంద్రుడు బయలుదేరే సమయం గాలి వేగంగా సూర్యుడి కాంతి తగ్గి పెద్ద ఉల్కలు పడాయి. ఏతస్మిన్ అంతరే శూరో దశగ్రీవః ప్రతాపవాన్ ఆరురోహ రథం దివ్యం నిర్మితం విశ్వకర్మణా. ఇంతలో సూర్యుడు ప్రతాపవంతుడై రావణుడు విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన దివ్యమైన రథం ఎక్కారు. పందగై సుమహాకాయై వేస్థితంతో మహర్షణ ఏషాం నిశ్వాసహాతేన ప్రదీప్తమివ సంయుగే. ఆ రథానికి పెద్ద శరీరంగా భయంకరాలై పాములు చుట్టుకొని వాటి శ్వాస వాయువుల చే యుద్ధంలో మంటలు రేగుతున్నాయి.
दैत्यार्निच निच दैत्या निशाचरश्चैव सर्वधः परिवारितः समराभिमुखो दैत्यो महेन्द्रं सोऽभ्यवर्ततः. రథం చుట్టూ దైత్యులు రాక్షసులు రాక్షసుడు యుద్ధాభిముఖుడై దేవేంద్రుడికి ఎదురుగా నిలబడి పుత్రం సంవారయిత్వాదు స్వయమేవ వ్యవస్థితః సోపి యుద్ధాన్ విష్క్రమ్య రావణి సముపావిశత్. అప్పుడు వీరుడైన మేఘనాథుని నివారించి స్వయంగా యుద్ధం చెయ్యటానికి నిలిచి మేఘనాథుడు యుద్ధం నుండి బయటకు వచ్చి కూర్చున్నారు. తతో యుద్ధం ప్రవృత్తంతు సురాణాం రాక్షసైః శస్త్రాణి వర్షతాం తేషాం మేఘనా ఇవ సంయుగే. కుంభకర్ణస్తు దుష్టాత్మా నానాప్రహరణోద్యతః నాజ్ఞాయత తథా రాజన్ యుద్ధం కేనాభ్యవజ్యత. రామ, ఆ సమయంలో అనేక విధాలైన ఆయుధాలు ధరించి దుష్టాత్ముడకైన కుంభకుడు ఎవరితో యుద్ధం చేశాడో తెలియలేదు. దంతై పాదైర్భుజైర్హస్తై శక్తితోమరముద్గరై येन तेनैव संक्रुद्ध ताडयामास देवताः. కోపావేశంతో వాడు దంతాలతో, పాదాలతో, భుజాలతో, హస్తాలతో, శక్తి తోమర ముద్గరాయుధాలతో ఏది దొరికితే దాంతో దేవతలని కొట్టేశారు. సతు రుద్రైర్మహాఘోరై సంగం వ్యాధనిశాచరం ప్రయుద్ధస్థైశ్చ సంగ్రామే శతః శస్త్రైర్ నిరంతరం. చాలా భయంకరాలైనటువంటి వృద్ధుడు యుద్ధంలో కలిసి వచ్చి యుద్ధం చేస్తున్న కుంభకర్ణుడు ఎడ తెరిపి లేకుండా ఆయుధాలతో మూదేశారు. బభౌ శస్త్రాచితను కుంభకర్ణ అక్షరన్నసు విద్యుత్ స్థనితరఘోషౌ ధారావానివ పూయద. శరీరమంతా ఆయుధాలు గుచ్చుబడి రక్తాన్ని స్రవిస్తున్న కుంభకర్ణుడు మెరుపుతో 7 పిడుగులతో కూడిన మేఘమా అన్నట్టుకున్నారు. తతస్తద్రాక్షసం సైన్యం ప్రయుద్ధం సమరుద్గణై రణే విద్రావితం సర్వం అనాప్రహరణైస్తదా. అప్పుడు యుద్ధ రంగంలో బాగా యుద్ధం చేస్తున్న రాక్షస సైన్యాన్ని అంతటిని మరుద్గణాలతో కూడిన రుద్రుడు అనేక విధాల ఆయుధాలు ప్రయోగించి పారిపోయేట్టు చేస్తారు. కేచిద్వినిహితాకృతా చేస్తంతి మహీతలే వాహనేష్వసక్తాశ్చ స్థితా ఏవాపరే రణే. దెబ్బలు తిన్న కొందరు దేహ తెగిపోవడం, నేల మీద పడి కాళ్ళు చేతులు కొట్టుకోవడం, మరికొందరు వాహనాలపై తగులుపడి అలాగే ఉండిపోవడం కనబడి రథాన్ నాగాన్ ఫలాన్ ఉష్ట్రాన్ పతంగాస్త్వరగాం తదా శంసుమారాన్ వరాహాంశ దిశాచర వదనానపి తాన్ సమాలింగ్య బాహుభ్యాం విస్తబ్ధాః కేచిదుత్థితా దైవేస్తు శస్త్రసంభిన్నా నమ్రిరే చ దిశాచరాః.
దేహం బిగిసిపోయిన కొందరు రాక్షసులు బాహుబలతో తమ పక్కనున్న రథాలను, ఏనుగుల గాడిదలను, ఒంటెల, సర్పాలు, గుర్రాలు, సింసుమారాలు, వరాహాలు, పిశాచాలను గల జంతువులను పట్టుకొని లేస్తుండ వాళ్ళను రాక్షస దేవతలు ఆయుధాల చేత ఛేదించి వేయటం చేత వాడు మరణించారు. చిత్రకర్మ ఇహభాది సర్వేషాం రణ సంప్లవ నిహతానాం ప్రసుప్తానాం రాక్షసానాం మహీతలాః. రాక్షసులందరూ చచ్చి నేల మీద పడి ఉండటం చేత యుద్ధభూమి చిత్తరువుతో చిత్రించినట్టుగా బొమ్మలాగా శోణితోదక నిశ్యంద కాకగృద్ధ సమాకుల ప్రవృత్తా సంకరముఖే శస్త్రగ్రాహవతీరని రణరంగంలో రక్తం చేత ఉదక ప్రవాహం చేత ఆయుధాలనే మొసళ్లతో వాకులతో గద్దెలతో నిండిన నది ప్రవహించినట్టు ఏ తస్మిన్నంతరే వృద్ధో దశగ్రీవ ప్రతాపవాన్ నిరీక్షతు బలం సర్వం దైవతైర్వినిపాతితం సతం ప్రతివిగాహ్యాసు ప్రబుద్ధం సైన్యసాగరం త్రిదశాన్ సమరే నిఘ్నన్ చక్రమేవాభ్యవర్తతే. ఎంతలో ప్రతాపశాలి అయిన రావణుడు తన సైన్యాన్ని దేవతల దగ్గరికి తీసుకొని వచ్చి కోపించి పెరిగిపోతున్న దేవతా సైన్య సముద్రంలో వెంటనే ప్రవేశి దేవతలను గర్ధంలో కొట్టుతూ ఇంద్రుడి మీదకి వెళ్ళారు. ఆగచక్రో మహాచాపం విస్ఫార్య సుమహాకలం యశ్చ విస్ఫారఘోషేణ స్వతంత్రి స్మ దిశో దశ. దేవేంద్రుడు గొప్ప ధ్వని గల పెద్ద ధనుసు తీసుకొని సరుస్తూ ముందుకు వచ్చి వాటిని చదవటం వల్ల కలిగిన ధ్వని 10 దిక్కులు మారుమోగాయి. తద్విషగ్ధృష్య మహజ్జాప ఇంద్రో రావణమూర్ధని పాతయామాస సశరాన్ పావకాదిత్యవర్చసః. ఇంద్రుడు ఆ ధనుస్సును చూసి రథానికి శిరస్సు మీద అగ్ని సూర్యుడ తేజస్సు తేజస్సు గల బాణాలు ప్రయోగ. తథైవ చ మహాబాహు దశగ్రీవో నిశాచర చక్రం కార్ముక విభ్రష్టై శర వర్షైరవాకిరత్. అలాగే నిశాచరుడు మహాబాహువైన రావణాసురుడు ధనుస్సు లాగి ప్రయోగించిన బాణాల వర్షాలతో ఇంద్రుడిని నింపేశ. ప్రయుజ్యత్తోరథ తయోర్బాణ వర్షై సమంతదా నాజ్ఞాయత కిలా కించిత్ సర్వం హితమసావృతం విచారే. శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 28 సర్గ. ఇద్దరు బాణవర్షాలు కురిపిస్తూ యుద్ధం చేస్తుండగా అప్పుడు అంతా అంధకారం నిండిపోవటంతా ఎక్కడ ఏం జరుగుతోందో. ఇది 28వ సర్గ. అద ఏకోనత్రింశ 20తో రావణుడు దైవ సైన్యాలని బయటికి పోవడం, సైన్యాల నుండి పారిపోవడం, అతని పట్టుకోవడానికి దేవతల ప్రయత్నం. ఇంతలో మేఘనాథుడు మాయా ప్రయోగం చేత ఇంద్రుడిని బంధించి విజయవంతుడై సైన్యంతో లంకకు ప్రయాణమవు. తతస్తమసి సంజాతే సర్వే తే దేవరాక్షసాః ఆయుధ్యంత బలోన్మత్తాః సూరయంత పరస్పరం. చీకటి ఆవరించిన ఆ సమయంలో దేవత రాక్షసు బలం చేత ఉన్మత్తులై ఒకళ్ళను చంపుకుంటూ యుద్ధం చేసి తతస్తు దేవ సైన్యేన
రాక్షసానాం బృహద్బల దశాం సంస్థాపితం యుద్ధే శేషం నీతం యమక్షయం పెద్దదై రాక్షస సైన్యంలో దేవతా సైన్యం యుద్ధంలో 10వ వంతు మాత్రమే మిగిలిన దానంతా నశింపచేసింది. తస్మిస్తు తమసే యుద్ధే సర్వే తే దేవ రాక్షసాః అంజోన్యం నాభ్యజానంత యుధ్యమానః పరస్పరం. చీకటిలో జరిగిన యుద్ధంలో దేవతలు రాక్షసు ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేస్తూ ఒకళ్ళొకళ్ళు గుర్తించలే. ఇంద్రశ్చ రావణశ్చైవ రావణిశ్చ మహాబలం తస్మిన్ స్తమో జాలభృతే మోహమీయుర్వ త్రయః. చీకటి కప్పేసిన యుద్ధ రంగలు ఇంద్ర రావణ మేఘనాథ ముగ్గురు మాత్రమే మోహం చెందల. మిగతా వాళ్ళంతా మోహంలో. సతు దృష్ట్వా బలం సర్వం రావణో నిగతం క్షణ క్రోధమభ్యగమత్తేపురం మహానాదంచ ముక్తకాల్. రావణుడు క్షణకాలను సైన్యమంతా చంపబడినట్టు తెలుసుకొని కోపంతో సింహగర్జన చేశారు. క్రోధాత్మోదం చ దుర్ధర్షః శందనస్తమువాచః పరసైన్యస్య మధ్యేన యావదంతో నయత్వమాం. ఎదిరింపశక్యం కాని రావణ రథమందుల్లో ఉన్న సారథితో ఇలా అన్నారు: శత్రువులు పూర్తిగా నశించేవారు నన్ను వాళ్ళ మధ్య నుండి తీసుకెళ్ళు. అద్యైవ దిశాం సర్వాన్ విక్రమై సమరే స్వయం నానాశాస్త్ర మహాసారై నయామి యమసాధనం. నేను ఇప్పుడే స్వయంగా దేవతలనందరి పరాక్రమంచే అనేక విధాలైన ఆయుధాలు నిరంతరంగా వర్షించి యమలోకానికి పంపిస్తా. అహమింద్రం వరిష్యామి ధనదం వరుణం యమం త్రిదశాని గత్యాలు స్వయం స్థాస్యామ్య భూపరి. నేను ఇంద్ర కుబేర వరుణ యముడు వది దేవతలందరినీ చంపి ఉన్నత స్థానం పొందుతా. విషాదోనైవ కర్తవ్య శీఘ్రం వాహయ వేరదం విక్కరుత్వాం బ్రవీం యజ్ఞ యావదంతం నయస్వమాన్. భయపడ, మా రథాన్ని వెంటనే నడుపు, వేగంగా నడుపు. 2 స్మార్లు చెబుతున్నా దేవతలు అంతమేయేవర్ నన్ను వాళ్ళ సైన్యంలో ఉంచు. అయం సనందనోద్దేశో ఎత్ర వర్తామహే వయం నయమామధ్య తత్ర సముదయో ఎత్ర పర్వత్. మనం ఇప్పుడు నందనవన ప్రాంతంలో ఉన్నాం. ఇప్పుడు నన్ను ఉదయ పర్వతం వైపు తీసుకెళ్ళి. తస్య తద్వచనం కృత్వా త్వరగాన్ స మనోజవాన్. అది దేశాద శత్రుణాం మధ్యే నైవ చ సారథి. సారథి రావణుడి మాటలు విని మనోవేగం గల గుర్ర శత్రువుల మధ్యలో నడిపాడు ప్రధాని. తస్య తం నిశ్చయం జ్ఞాత్వా శక్రో దేవేశ్వరస్తథా రథస్థః సమరస్తస్థాంతే దేవాన్ వాక్యమధాబ్రవీత్. అప్పుడు యుద్ధ రంగంలో రథంలో ఉన్న దేవి రావణుడి నిశ్చయాన్ని తెలుసుకొని దేవతలతో ఇలా అన్న: దేవాసురుడు తమద్వాక్యం యత్తావన్ మమ రోచతే జీవన్ దేవ దశగ్రీవ సాధురక్షో నిగృహ్యతాం. దేవతలారా, నాకు అభిమతమైన మాట చెబుతా వినండి. రావణుణ్ణి బతికి ఉండగానే పట్టుకోండి. ఏష క్షతి బలస్తైన్యై రథేన వనజౌకః అవనౌజస హవిష్యతి ప్రబుద్ధోర్భిః సముద్ర ఇవ పర్వణి. గొప్ప బలం గల అతడు పర్వదినంలో సముద్రం పెరిగినట్టు విజృంభించినట్టు విజృంభి వాయువేగంగా రథంతో సైన్య మధ్యకి వెళ్ళారు. సహ్యేష హంతుం శక్యో దయ్య వరదానాత్సు
నిర్భయ తద్గ్రహీష్యామహే రక్షో యత్త భవత సంయుగే. వరదానం చేత భయం లేదు, వాడిని చంపడం శక్యంక. అంచేత వీడిని బంధిద్దాం. మీరు యుద్ధంలో ప్రయత్నపూర్వకంగా సిద్ధంగా ఉండాలి. యథా బలౌ నిరుద్ధే చ త్రైలోక్యం భుజ్యతే. ఏవమేతస్య పాపస్య నిరోధో మమ రోచతే. బలిచక్రవర్తిని బంధించిన తర్వాత నేను 3 లోకాలను అనుభవిస్తున్న పాపాత్ముడైన వీనిని కూడా బంధించాలని నేను కోరుతున్నా. తథోంజం దేశమాస్తాయ శక్రః సంత్యజ్య రావణం అయుధ్యత మహారాజ రాక్షసాంస్త్రాసయంద్రణే. తర్వాత దేవేంద్రుడు రావణుడిని విడిచి మరొక ప్రదేశానికి యుద్ధంలో రాక్షసులకు భయం కలిగిస్తూ యుద్ధం. ఉత్తరేణ దశగ్రీవా ప్రవేశానివర్తక దక్షిణేన దుపార్శ్వేన ప్రవివేశ శతక్రతు. రావణుడు వెనకకు మరలకుండా ఉత్తర పార్శ్వం నుండి సైన్యంలో ప్రవేశించగా దేవేంద్రుడు దక్షిణ పార్శ్వం నుంచి వచ్చాడు. తతః స యోజనశతం ప్రవిష్టో రాక్షసాధిప దేవతానాం బలం సర్వం శరవర్షైరవాకే. అప్పుడు 100 యోజనాల దూరం వరకు సైన్యంలోకి దూసి కొనిపోయి రావణుడు దేవతా సైన్యం మీద బాణవర్షం కొని. తతః శక్రో నిరీక్ష్యాధ ప్రణస్తంతు స్వకం బలం జవర్తయదయం ప్రాప్తః సమావృత్య దశాననం. అప్పుడు ఇంద్రుడు తన సైన్యాన్ని నశించి పోవటం చూసి కంగారు పడుతుండ వెనక్కు తిరిగి వచ్చి రావణుడి వెనక్కు మరలేట్టు చేసి ఏ తస్మిన్ అంతరేనాదు ముక్తో దానవరాక్షసై హా హపారస్మ ఇది గ్రస్తం దృష్ట్వా శక్రేణ రావణ. ఇంతలో ఇంద్రుడు రావణుడిని ఆక్రమించటం చూసి దానవు రాక్షసుడు అయ్యో సత్యాం అని అరిచారు. తతో రథం సమాస్తాయ రావణి క్రోధమోచిత తచ్చైన్యమతి సంక్రుద్ధ ప్రవివేశ సుదారుణం. అప్పుడు కోపావేశంలో ఉన్న మేఘనాథు రథమై కోపంతో భయంకరమై దేవతా సైన్యంలోకి తాం ప్రవిశ్య మహామాయ ప్రాప్తాం పశుపతి పురా ప్రవివేశ సుసంబద్ధ సుసంరబ్ధ సత్సైన్యం సమభిద్రవత్. పూర్వం శివుడి నుండి లభించిన మాయ అవలంబించి వేగంగా సైన్యంలో ప్రవేశించాడు. సైన్యం పారిపో సర్వా దేవతా త్యక్త్వా చక్రమేవాభ్యధావత. మహేంద్రశ్చ మహాతేజ నాపశ్చ సుతం విపో. దేవతలందరినీ విడిచి ఇంద్రుడి మీదికే పరిగె. కానీ మహాతేజశాలి అయిన ఇంద్రుడు వాడు కనపడు. విముక్త కవచస్తత్ర గచ్చమాను రావణి శ్రీదశై సుమహావీర నచకార చ కించన. కవచం చేదారిపోయిన మేఘనాథుడు గొప్ప పరాక్రమంగల దేవతలు కొట్టుతున్న వాళ్ళని చెయ్యలేదు, భయపడలేదు. నా మాతరిం సమాయంతం తాడయిత్వా శరోత్తమై మహేంద్రం శరవర్షేణ భూయ ఏవాభ్యవాప్తిరత్. అతడు వస్తున్న మడ్డల మీద ఉత్తమాలైన బాణాలు ప్రయోగి మళ్ళా దేవేంద్రుడి మీద శరవర్షం కురిపించి తతస్త్యక్త్వా రథం శక్రో విససజ్జ చ మహాసారథిం ఐరావతం సమారుహ్య మృగయామాస రావణ. అప్పుడు ఇంద్రుడు రథాన్ని విడిచి సారథిని పంపేసి ఐరావతం
మేఘనాథుడి కోసం వెతిక. సతత్ర మయా బలవాన్ అదృశ్యో అధ అంతరిక్షగ ఇంద్రం మాయా పరిక్షిప్తం ఉద్వాస రాద్రవచ్చరై. మాయా బలంగల మేఘనాథ్ కనపడకుండా ఆకాశం పైన ఉండి ఇంద్రుడిని మాయ చేత కప్పే బాణాలు ప్రయోగిస్తూ వాడి మీదకి శీఘ్రంగా గతం యదా పరిశ్రాంతమింద్ర జజ్ఞేధ రావణి తదైనం మాయయా బద్ధ్వా స్వసైన్యం అభితోనయత్తు. ఇంద్రుడు అలసిపోయినట్టు తెలుసుకొని మేఘనాథుడు అతన్ని మాయ చేత బంధి తన సైన్యం దగ్గరికి తీసుకుని వెళ్ళారు. తంతు దృష్ట్వా మహత్తి బలాత్తేన నీయమానం మహారణాత్ మహేంద్రమమర సర్వే ఇంద్రుస్యాదిత్య చింతయన్. యుద్ధరంగం నుండి మేఘనాథుడు మహేంద్రుడిని బలాత్కారంగా తీసుకుపోబడని దేవతలు అయ్యోయ్యోయ్యో అంటారు. దృశ్యతే నసమాయామి సకర్యిచ్చమితింజయ విద్యావానపియేనేంద్రో మాయయా పకృతో బలాత్. అసురుల మాయలను జయించే విద్యలు ఉన్న ఇంద్రుడిని కూడా బలాత్కారంగా తీసుకుపోయాడే మాయా. యుద్ధంలో జయం పొందేవాడే ఇంద్రజిత్తే కనపడటం లేదనుకో. ఏ తస్మిన్ అంతరే క్రుద్ధ సర్వేశ్వర గణాసద రావణం విముఖీకృత్య శరవైషైరవాకిరన్. ఇంతలో దేవతా గణాలన్నీ కోపి రావణుడు యుద్ధం నుండి విముఖుడయ్యేటు చేసి బాణవర్షం కురిపి రావణస్తు సమాసాధ్య ఆదిత్యాంశవసంస్పద శశాంకర సంగ్రామి యోద్ధుం శత్రుభిర్హరిద్భిర్ అద్ధిత. రావణుడు యుద్ధరంగంలో ఆదిత్య వసువులను ఎదుటి వాళ్ళచే పీడింపబడి యుద్ధంలో వేయలేకపోయి సతం దృష్టా పరిమ్రాణ ప్రహారైర్క్షజ్జరీకృతం. రావణి పితరం యుద్ధే దర్శనస్థో ప్రపీడితం. యుద్ధంలో దెబ్బలచే ఛజ్జరుడైపోయిన తండ్రిని చూసి ఇంద్రజిత్తు పైకి వచ్చి కనబడుతూ ఇలా ఆగచ్చ తాత గచ్చాము రణకర్మ నివర్తదాం జితన్నో విదితంతేస్తు వస్తు భవ గతజ్వర. తండ్రి మనం వెళదాం రా, యుద్ధం ఆపి మనం విజయం లభించిందన విజయం తెలుసుకో, మనోవ్యధ తొలగి స్వస్థుడుగా ఉండు అన్నా. అయం హి సురసైన్యస్య త్రైలోక్యశ్చ జయ ప్రభు సగృహీతో దేవబలాత్ భగ్నదర్పాః సురాకృతాః. దేవతా సైన్యాన్ని మూడు లోకాలు ప్రభువైన దేవేంద్ర పరమేశ్వరుడి వల్ల లభించిన బలం చేత బంధించా. దేవతల దర్పాన్ని భగ్నం చేశా. యథేష్టం పుంష్వలోకాం స్త్రీ నిగృహ్యారాతి మోజస వృధా కింతే శ్రమేనేహ యుద్ధమజ్జతు నిష్ఫల. నీ శత్రువు తేజస్సు చేత నిగ్రహి మూడు లోకాలకు ఇష్టం వచ్చినట్టు అనుభవి. ఇప్పుడిక్కడ వ్యర్థమైన నీ శ్రమ ఎందుకు? ఇప్పుడు యుద్ధం వల్ల ప్రయోజనం. తతస్థే దేవతగణా నివృత్తారణ కర్మణ తచ్చుత్వా రావణేర్వాక్యం చక్రహీనా సురాగతా. ఇంద్రజిత్తు మాటలు దేవతలు యుద్ధం నుంచి విరమించారు. దేవేంద్రుడు లేచి దేవతల వెనక వెళ్ళిపోయి అధ సవిరణగతా ఉత్తమౌజ త్రిదశరిపు గ్రథితో నిశాచరేంద్ర స్వసుత వచన సమాధృత ప్రియంత సు మను నిశమ్య జగాదైచైవ శూనం. అప్పుడు యుద్ధం పూర్తయి గొప్ప తేజస్సు గలవ దేవతాశక్తులు ప్రసిద్ధుడు అయిన రావణ్ తన కొడుకు పలికిన ప్రియమైన మాటలు విని ఆదరపూర్వకంగా ఇలా అన్నారు.
అతిబలసదృశై పరాక్రమై స్వం మమ కులవంశ వివర్ధన రఘు యదయమతుల బల వయాజ్య వై త్రిదశపతిస్త్రి దశాశ్చ నిర్జితా బలం సామర్థ్యం కలవో కుమార మన వంశాన్ తగిన పరాక్రమం చేత మా వంశం కులం వృద్ధి పొందించావులా. ఎందువల్లంటే నీవు సాటి లేని బలంగా ఇంద్రుడు దేవతలను బంధించావు. నయమధిమధిరథమధిరోప్య వాసవం నగరమితో గజ సేనయావృతస్త్వం అహమపి తవ పృష్టతో ధృతం సహసచివైర నుయామి పృష్టవత్. నువ్వు దేవేంద్రుడు రథం మీద ఎక్కించుక సేనా సమేతులవై ఇక్కడి నుండి నగరానికి బయలుదేరి నేను కూడా సంతోషపూర్వకంగా మంత్రులతో కలిసి వెంటనే నీ వెనకాల వస్తా. అధ సబల వృధ సహవాహన త్రిదశపది పరిగృహ్య రావణి స్వభవన మధిగమ్య వీర్యవాన్ కృత సమరాన్ విససజ్జ రాక్షసాన్. ఇచ్చార్చే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 39 సర్గ. తర్వాత పరాక్రమవంతుడైన ఇంద్రుడిని తీసుకొని సైన్యంతో వాహనాలతో తన గృహం చేసి యుద్ధం చేసిన రాక్షసులు తన ఇళ్లకు పంపేశాడు. ఇది 29వ సర్గ. రేపు 30వ సర్గ.